సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సల్మాన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఒక సింపుల్ ప్రశ్న, వై రిచ్ పీపుల్ లవ్ డెట్? అంటే పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వరులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువగా కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మాత్రమే వాళ్ళ వ్యాపార విస్తరణ కానివ్వండి, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ఒక కొత్త కారు కొనడం కానివ్వండి, లేదంటే ఒక కొత్త ఇల్లు కొనడం కానీ ఏదైనా సరే బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద ధనవంతులకి ఎంతో క్యాష్ ఫ్లో ఉంటుంది, చేతిలో క్యాష్ ఉంటుంది. బట్ ఎక్కడ ఎవరు కూడా ధనవంతులు, కోటీశ్వరులు అనేవాళ్ళు వాళ్ళ క్యాష్ ద్వారా ఏది కొనడం కానీ, క్యాష్ ద్వారా వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఎవరు వచ్చారు. సో ప్రతి ఒక్కరూ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని మాత్రమే వాళ్ళ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ఎంచుకున్నారు? చూడండి విష్ణు గారు, ఇప్పుడు పెద్దవాళ్ళు బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళ వ్యాపార లోన్లు కానీ, ఇల్లులు కానీ, కార్లు కానీ కొంటారని మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉపయోగపడేలా వీడియో మనం చేద్దాం. ఎలా అంటే, ఫస్ట్ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి. అసెట్స్ అంటే మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల మీ జేబులోకి డబ్బు రావాలి, క్యాష్ ఫ్లో రావాలి. పే చెక్ ఆర్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే నిత్యం డబ్బు రావాలి మీకు. పే చెక్ అంటే శాలరీ లాగా రావాలి మీకు. అది అసెట్స్. లయబిలిటీ అంటే మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోయేది లయబిలిటీ. ఓకేనండి. ఇప్పుడు జనరల్గా మిడిల్ క్లాస్ మనస్తత్వం ఏంటంటే, అసెట్స్ కొంటున్నాం అనుకొని మనం లయబిలిటీస్లో ఇరుక్కుంటాం. ఎస్పెషల్లీ కార్ లోన్, ఇంట్లో ఉండే ప్రతి వస్తువు లోన్లో తీసుకొని, ఈవెన్ ఇల్లు కూడా మనం లోన్లో తీసుకొని లయబిలిటీలు ఇరుక్కుంటాం. ఇల్లు లయబిలిటీ అని మనం ఎందుకు అంటామంటే, ఇల్లు అసెట్. యాక్చువల్గా ఎప్పుడు అసెట్ అంటే, ఇల్లు మీ దగ్గర డౌన్ పేమెంట్కి కొంత అమౌంట్ ఉండాలి. డౌన్ పేమెంట్కి అమౌంట్ లేకుండా మీరు డౌన్ పేమెంట్ గోల్డ్ మార్టగేజ్ చేసో, పర్సనల్ లోన్ చేసి తీసుకోనో డౌన్ పేమెంట్ కట్టి మీ క్రెడిట్ స్కోర్ ఉంది కదా అని హౌసింగ్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ వస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ అప్పు తీసుకొని ఇంటీరియర్ కోసం అప్పు తీసుకుంటే మీకు ఇల్లు లయబిలిటీ అవుతుంది. మరి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 7-8% ఉందనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇల్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇల్లు రేట్లు పెరగవా? చాలా బాగా పెరుగుతాయి. ఇల్లు అసెట్టే. ఎప్పుడు అసెట్ అంటే, మీ దగ్గర ఉన్న డబ్బుల్లో డౌన్ పేమెంట్కి మీరు ఇబ్బంది పడకూడదు. డౌన్ పేమెంట్ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవాలి. ఓకేనండి. డౌన్ పేమెంట్ మీరు ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లోనే కట్టాలి. అలాగే ఇంటీరియర్ కూడా. అంటే ప్రతిదీ మొత్తం మీ తాగుతూ మించి ఈఎంఐలు మీకు 60-70% వెళ్తే మీకు ఇల్లు కూడా లయబిలిటీ కింద అవుద్ది. అయితే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర 1 కోటి కావచ్చు, 2 కోట్లు కావచ్చు ఉన్నాయి అనుకోండి. దీన్ని ఇప్పుడు ఇంటిలోనే ఎంత 7%-8% ఉందనుకోండి ఉదాహరణకి. వీళ్ళు 7-8% కంటే ఎక్కువ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయటం వల్ల అది గోల్డ్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు. అంటే హౌసింగ్ లోను, కార్ లోన్లు వడ్డీ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు రిచ్ మైండ్ సెట్. దానివల్ల ఏమవుతుంది, మీకు 7% హౌసింగ్ లోన్లో పోతుంది అనుకోండి, ఇక్కడ మీకు ఎక్కువ వస్తుంది. 12%-13%. కొన్ని చోట్ల మీరు ఆపర్చునిటీ తీసుకుంటే ఇంకా రియల్ ఎస్టేట్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ కొన్ని చోట్ల ఆపర్చునిటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో మనం ఏమంటున్నామంటే, ఫస్ట్ అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకున్న తర్వాత మనము
ఈఎంఐ పెట్టుకోవాలి. ఇప్పుడు రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే బిజినెస్ లోన్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ దగ్గర ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. అది ఈక్విటీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత బిజినెస్ లోన్కి కట్టే ఇంట్రెస్ట్ కంటే ఈ అసెట్స్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాయి. అర్థమైంది విష్ణు గారు? ఏదైతే బిజినెస్ లోన్ తీసుకుంటారో మళ్ళీ బిజినెస్ లోన్ వచ్చే ఇంట్రెస్ట్ కంటే బిజినెస్ మీద వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి. సో బిజినెస్ లోన్ ఈజ్ గుడ్. అలాగే మీ దగ్గర మొత్తం క్యాష్ తీసుకోకుండా మీరు కొంత పోర్షన్ డౌన్ పేమెంట్ కట్టి హౌసింగ్ లోన్ తీసుకోవడం వెరీ గుడ్. ఎందుకని ఈ డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ 7% పే చేస్తాం మనం ఈఎంఐ, 8% పే చేస్తాం. ఇక్కడ 12 to 13% అది ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఈక్విటీస్ అయినా, బాండ్స్లో అయినా, బాండ్స్లో లిటిల్ రిస్క్ ఉంటుంది, గోల్డ్ అయినా రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రిస్క్ ఉంటుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ మీకు క్యాష్ ఫ్లో ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ మీకు పే చెక్ ఇస్తుంది. సో మీ దగ్గర ఉన్న డబ్బుని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు మంచి అప్పులు ఏమిటంటే బిజినెస్ లోన్ మంచి అప్పు, హౌసింగ్ లోన్ మంచి అప్పు. ఎప్పుడంటే మీ దగ్గర ఉన్న డబ్బుని, అంటే మీ దగ్గర 1 crore 2 crores ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్పు హౌసింగ్ లోను. మీ దగ్గర డౌన్ పేమెంట్ లేకుండా, రిజిస్ట్రేషన్కి డబ్బు లేకుండా, ఇంటీరియర్కి డబ్బు లేకుండా, ప్రతిదీ లోపల ఫర్నిచర్, ఇంట్లో ఫర్నిచర్ డబ్బు లేకుండా ప్రతిదీ లోన్ మీద తీసుకుంటే మళ్ళీ అప్పుల్లోకి వెళ్తారు. ఇది హౌస్ కొనటం అసెట్ లయబిలిటీ అనేది బిగ్గెస్ట్ టాపిక్. అంటే కంఫర్టబుల్గా ఉండాలి. కంఫర్టబుల్గా ఉంటే మీకు అసెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ పెరుగుతుంది. ప్రతిదీ మీరు అప్పు తీసుకుని కొంటే అది లయబిలిటీ. సో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన క్యాష్ ఫ్లో పే చెక్తో మీరు ఈఎంఐలు కట్టండి. బిజినెస్ లోన్ ఏంటంటే బిజినెస్ లోన్ మనం కొంత పర్సంటేజ్ తీసుకుంటాం, కానీ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుతో మనం పే చేస్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ధనవంతులు అవుతారు. సో ద రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే ఫస్ట్ దే క్రియేట్ అసెట్స్. వాళ్ళ ఆస్తులు సమకూరుస్తారు. ఆస్తుల నుంచి ఈఎంఐ వెళ్ళిపోతుంది, వాళ్ళ ప్రతి అవసరం వెళ్ళిపోతుంది. అంటే మనీ మేక్స్ మనీని వర్క్లో పెడతారు. సో ఆల్వేస్ రిచ్ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. దాని నుంచి లయబిలిటీస్ ఈఎంఐలు కట్టేస్తారు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తామంటే అసెట్స్ బిల్డ్ చేయకుండా ఫస్ట్ లయబిలిటీస్ ఇరుక్కుంటాం. అది కాకుండా మనం ఏం చెప్తున్నామంటే ప్యారలల్గా మీరు ఎంజాయ్ చేయొద్దా, ఇల్లు కొనుక్కుంటే ఎంజాయ్ చేయండి, కారు కొనుక్కుని ఎంజాయ్ చేద్దామంటే చేయండి. కానీ ఫస్ట్ మీరు కొంత పోర్షన్ లయబిలిటీస్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇస్తే కొంతకాలం 10-15 ఏళ్ళ తర్వాత మీరు అప్పుల్లోకి వెళ్ళకుండా, ఆర్థిక అసెట్ లేకుండా ఉండకుండా చక్కగా మీరు ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రజలకు ఇచ్చే ఎడ్యుకేషన్. సో రిచ్ క్రియేట్స్ అసెట్ ఫస్ట్, లేటర్ from asset they will pay EMIs and they buy car or house or business loans they take. But first investment బిల్డ్ చేసిన తర్వాత అసెట్, ఆర్థిక అసెట్ బిల్డ్ చేసిన తర్వాత వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు అంతా వెళ్ళిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శాల్వం గారు. థ్యాంక్ యూ కృష్ణ గారు.